ప్రభునందు ప్రియమైన సోదర సోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై 23వ కీర్తన 6 వచనాలు ఉన్నాయి, చదువుకుని ధ్యానం చేద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండి చేయించినాడు. అంత చదవండి, పర్వాలేదు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నాకిని పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. 6వ వచనం మళ్ళీ చదువుకున్నా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేశాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మీ పునరుద్ధరణ దినమందు ప్రభువా, మీ కనికరాన్ని బట్టి ప్రయాణాల్లో క్షేమంతో తీసుకుని వచ్చి యోగ్యత లేని మమ్ములను నాయన మీ రక్తంలో యోగ్యతనిచ్చి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, చక్కటి కీర్తనలతో మిమ్మల్ని కీర్తించడానికి ధ్యానించడానికి ఇచ్చిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, చదువుకున్న లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మానవ మాత్రం ప్రభు అన్ని విధాల బలహీనుడని మీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా దయతో కనికరించి మన్నించి మరుగుపరిచి మీ బిడ్డలైన మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఒకలాగున మాతో మాట్లాడమని, సమస్త విషయాల్లో మీకే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, దావీదు కీర్తనలో 23వ కీర్తన మనందరికీ కంటత కీర్తన. చిన్న వయసు నుంచి ఈ కీర్తన దావీదు రాజు అయిన తర్వాత రాశాడు. రాజుగా ఉండి, రాజాంతఃపురంలో ఉండి, సైనికులు ఉండి, కోరిన భోజనము ఉండి, రాజ వస్త్రాలు ఉండి, ధనధాన్యాలకు కొరత లేకుండా ఉండి, అనేక యుద్ధాలలో జయాన్ని పొందుచు, ప్రత్యేకించి దేవునికి హృదయానుసారుడుగా ఉంటూ దేవుని సన్నిధిని కూడా సమృద్ధిగా అనుభవిస్తున్నటువంటి దావీదు ఇలాగ రాసేదేంటి అని నేను అనుకుంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి పైకి తీసుకొచ్చిన తర్వాత మన గత స్థితి మనం మరిచిపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు అని నేర్చుకున్నాం. దావీదు యెహోవా నా కాపరి అనే ఆ మాటలోనే ఇంతకుముందు నేను కొన్ని వచనాలు మీ దగ్గర పంచుకున్నాను అనుకుంటున్నాను. ఈ రోజున 6వ వచనాన్ని గురించి ఎక్కువ ధ్యానం చేయాలని ఆశిస్తూ ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు 23వ కీర్తన ధ్యానం చేస్తూ వస్తున్నాను నాకున్న సమయాన్ని బట్టి. అలాగున ఆ భాగాన్ని పైన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా నా కాపరి అంటానే మనసులో మనకేం కలగాలి? నేను గొర్రెని అనే మనసు రావాలి. అప్పుడే ఆయన మనకు కాపరి అవుతాడు కదా. నాకు లేని కలుగదు అని అంటే ఆయన ఉన్నాడు, నాకు అన్నీ ఉన్నాయి అనే మనసు ఉంటే ఇందాక చెప్పినట్టుగా నిబ్బరం అనేది మనకు దొరుకుతుంది. అది మొదటి లైన్లోనే ఆయన అన్ని కలిగి ఉండి కూడా ఆ మాట అన్నాడు. కొద్ది మంది వినబడుతుంది కదా. సరే, ఇంకేమంటారు? మీరు కూర్చోండి, నేను దగ్గర పెట్టుకుంటాను. కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది, మీరు రాకండి, సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చెప్పుకున్నాం మనం? యెహోవా నా కాపరి, నాకు లేని. యెహోవా నా కాపరి అంటే మనం ఏమై ఉండాలి? దేవుని వాక్యంలో మన గురించి ఏం రాశారు? మనమందరం మన గొర్రెల వలె. అంటే నేను అన్ని దాంట్లో తప్పేం లేదుగా. మిమ్మల్ని గొర్రెలని నేను పిలవట్లా, బైబిల్ కదా చదువుకుంటున్నాం అంతే. దేవుడు మనుషుల్ని ఆయన ప్రేమించి ఆయన సృష్టించడానికి మునిపే వాళ్ళు నిన్నటి వాళ్ళే, వాళ్ళు మట్టి వాళ్ళే, వాళ్ళు ఇంతే అని అనుకోబట్టి ఇప్పుడు దాకా బతుకున్నాం. అదే మన మీద మనం చేసేవాడికి కోప్పడి ఉండేవాళ్ళం కాదు అసలు. కాబట్టి మనము గొర్రెలము అనే మనసు ఎందుకు వస్తుంది అని అంటే ఆయన కాపురైనప్పుడే. గొర్రెలము మనం అంటే గొర్రెలు ఎలాగుంటాయి? తలకాయ ఉంచుకొనే నడుస్తాయి, తల పైకి ఎత్తడానికి రాదు వాటికి.
మేకలు తల పైకెత్తుకొని నడుస్తాయి, తల దించడం వాటికి అస్సలు. అందుకనే ఆ చివరి తీర్పులో గొర్రెల గుంపులో కుడి పక్కన ఉంటే మంచిది అని కోరుకోవాలి మనం. ఎడం పక్కన ఉండే మేకలు తలెత్తుకొని గర్వంగా, గర్వానికి సాదృశ్యం మేకపోతు కదా, సైతానికి సాదృశ్యంగా పెడతారు బొమ్మల్లో కూడా, పుస్తకాల్లో, మానవ హృదయం అనే దాంట్లో. కాబట్టి మనము గొర్రెలమని అనుకునే దాంట్లో తప్పేం లేదంటారు కదా. అవును, ఆ మనసు వచ్చినప్పుడు మన హృదయంలో ఏమనిపిస్తుంది? తక్కువ మనసు ఉన్నప్పుడే కదా, వినయం ఉన్నప్పుడే కదా అలాగ అనుకుంటాం మనం. దేవుని ఎదుట మనం వినయ విధేయతలతో ఉన్నప్పుడు ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తాం. గొర్రెలకి కాపరి ఎక్కడ ఉంటాడు తెలుసా? మీరు సిటీలో చూసుండకపోవచ్చు, మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి నాకు బాగా తెలుసు. గొర్రెలకి నడిపించేటప్పుడు ముందుంటాడు కాపరి. ఎందుకంటే గొర్రె దాట అంటారు కదా, ఎట్లా కాపరి వెళ్తే అట్లా నడుస్తూ ఉంటాయి. పాప అమాయకం నాటి తల ఎత్తేది రాదు కాబట్టి ఆయన కాళ్ళు చూసుకుంటా అడుగు జాడల్లో నడుస్తాం. మనం కూడా దేవుని పాదాలు చూసుకుంటా ఆయన అడుగు జాడల్లో నడవాలి. అంతే కదా దాని అర్థం. వినయం ఎప్పుడైతే ఉంటుందో తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడి. కాబట్టి గొర్రెగా ఉండడం మంచిదేగా, రక్షించబడినటువంటి గుంపులో ఉండడం మంచిదేగా. అది అక్కడ అంత రాజుగా ఉన్నా కూడా గతాన్ని మర్చిపోలేదు. దేవుడు మనల్ని కూడా, మనం ఒకప్పుడు ఎలాగ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలాగ ఉన్నాం. ఒకప్పుడు బలరామయ్య స్టోర్ నాకు బాగా గుర్తుంది. అది కట్టి ముగించలే, లోపల ఇసుక, కిటికీలు తలుపులు లేవు. ఆ ఇంట్లో టీచర్ గారు గుర్తు వస్తుందా? చదువుతున్నారు. సండే స్కూల్ జరిపేవాళ్ళు. ఎక్కడి నుంచో అప్పర్ రూమ్ నుంచి బ్రదర్స్ ఇద్దరు వచ్చేవాళ్ళు, సత్యం, ప్రభుదాసు. నేను మర్చిపోయే పేర్లు ఇప్పటికి ఇక్కడ ఉంటే గుర్తుకు వస్తుంది, మర్చిపోకూడదు వాళ్ళని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇద్దరు యవనస్తులు. నేను పప్పుల మిల్ నుంచి ఇక్కడికి వచ్చేవాడిని ఒక్కడే వెళ్ళకూడదే అనేవాళ్ళు మా సంఘ పెద్దలు. మీరు రాండి అయ్యా, రావద్దని ఎవరు అన్నారు. ఎవరు రావట్లేదు, నేను సేవ చేసేవాడిని, నేను పోతా. అక్కడ ఉన్నారు ఇంకొక ఇద్దరు, పీటర్ గారి కుటుంబం ఉంది అని చెప్పి వచ్చేవాడు. అట్లా ఆ ఇంట్లో చిన్న తారు రోడ్డు ముందు అటుపక్క ఇటుపక్క జిల్లేడు చెట్లు, పిచ్చి చెట్లు అన్నీ ఉండేవి. ఇంత సిటీగా లేదు ఇది. ఆ సండే స్కూల్ జరిగిస్తూ ఉంటే సాయంకాలం యూత్ మీటింగ్ ఎందుకు పెట్టుకోకూడదు అని అనుకున్నాం. దాన్ని యూత్ మీటింగ్గా సండే స్కూల్, తర్వాత యూత్ మీటింగ్, కొంతమంది యవనస్తులు గ్యాదర్ అయ్యారు. ఇక్కడ నుంచి చాలా మంది గ్యాదర్ అయ్యారు. అల్లరి చిరగా తిరిగే వాళ్ళందరూ వచ్చారు. దాని తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్లో సువార్త కూడిగా ఎందుకు పెట్టుకోకూడదు అనుకున్నాం. రోడ్లో సువార్త కూడిగా ప్రతి ఆదివారం సాయంత్రం. దాని తర్వాత మొట్టమొదటి సువార్త కూడిగా నేను వచ్చిన రోజుల్లో నిరీక్షణ గారి ఇంటి దగ్గర పెట్టాం. అప్పుడు ఆ చెట్లు, ఆ రోడ్లు ఇప్పుడు చూస్తే అవి గుర్తుపట్టడం అట్ట అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అదే ఇల్లే. అలాంటి సువార్త కూడిక గృహాల దగ్గర ఏర్పాటు అయిన తర్వాత అలాగే దాదాపు నాకు సరిగ్గా గుర్తులేదు, 3-4 సంవత్సరాలు తిరిగి ఉంటుంది కదా టీచర్ గారు. అలాగే లాంగ్ ప్రాసెస్లో అయిన తర్వాత అప్పుడు ఆరాధన మనం ఎందుకు చేసుకోకూడదు అని ఏర్పాటు వచ్చింది. అప్పుడు మెతిశెల్ల గారు మా అన్నయ్య ఉన్నాడు ఆ రోజు కదా, నాకు తెలిసి ఆ రోజు ఆరాధన ఏర్పాటు చేసాం. అది ఆదివారం సాయంత్రం అనుకుంటా మొదట, ఎందుకంటే అక్కడ వెళ్తున్నాం కనుక. తర్వాత పగలే ఆరాధన ఎందుకు చేయకూడదు అని సమయాన్ని అట్లాగ పెట్టుకొని అక్కడి నుంచి ఏదో ఒక వారం ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళం. చాలామంది అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు. అలాగున ఈ రోజున దేవుడు మంచి పర్మనెంట్గా పైన స్లాబే కదా, స్లాబ్ మందిరాన్ని ఇచ్చాడు. చక్కగా మనం అందరం కూడా కుర్చీలో కూర్చొని ఆరాధన చేస్తాం. ఎంతమంది అనేది కాదు, వచ్చిన వాళ్ళందరూ రక్షించబడి దేవుని స్తుతిస్తుగా ఉండడము అనేటువంటిదే మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఒకరిని ఒకరు తక్కువగా చేసి మాట్లాడుకోకుండా ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, నేను ఆయన కంటే బాగా వాక్యం చెప్పగలను, ఆయన కంటే బాగా పాడగలను, నేను ఆయన కంటే బాగా నడిపించగలను, ఇట్లాంటి మనసులు ఎప్పుడు ఉండేటివి కాదు ఈ మందిరంలో. అలాగా నడిచేవాళ్ళు అన్నమాట. అందుచేతనే ఈ రోజుకి దేవుడు కొనసాగిస్తూనే, పిల్లలు ఒకళ్ళు హైదరాబాదు, ఒకళ్ళు కెనడాకి వెళ్ళినా, ప్రభు దగ్గరికి ఆయన ఫారిన్కి వెళ్ళిపోయినా దేవుడు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తూ
క్రొత్త వాళ్ళని దేవుని సన్నిధి నడిపిస్తూ ఆయన సంఘాన్ని నడిపిస్తూనే నేను కూడా పాత వాడిగా ఎంతో కాలం తర్వాత మీరు కూడా వస్తే బాగుండును అని చెప్పి అడిగితే నాకు కూడా దేవుడు పని కల్పించాడు. ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక హైదరాబాదు అట్లా పిల్లల దగ్గర ఉండి మా వాళ్ళు ఇంకెందుకులయ్యా నువ్వు అన్నట్టుగా వాళ్ళు ఉంటే ఖాళీగా ఉన్నాను ప్రభు, ఏదైనా ఒక పని చూపించయ్యా అని అడిగా. దేవుడు ప్రతి ఆదివారం మొదటి ఆదివారం ఇక్కడికి వచ్చే పని ఇచ్చాడు నాకు. నిజంగా అక్కడ ఆయన పని ఇచ్చాడు. ఒకళ్ళు వద్దంటే దేవుడు వదిలేస్తాడా? అట్లనే ఖాళీగా ఉన్నాడయ్యా మా వాడు, కొద్దిగా పని చూపించయ్యానంటే తీరిక లేని పని ఇచ్చాడు దేవుడు. సున్నాకి వెళ్ళిపోయామయ్యా, మళ్ళా ఒకసారి మాకు కావాల్సింది నాకు దయచేయ్యా అంటే ఇప్పుడు తీరికే ఉండడం. పని పోయా చాలు అని మనం ప్రార్థన చేస్తే పని చేయకుండా సోమరితనంతో ఉండి దేవుని వాక్యం చదువుకోకుండా చెప్పాలని ఆశ లేకుండా అలాగే ఉంటే ఆయన ఏమి. యేసు ప్రభు తన దగ్గరికి పని పిలిచిన వాళ్ళు ఎవరు? కష్టపడి చేపలు పట్టుకుంటూ ఆ వలల్ని కుట్టుకుంటూ కష్టపడి పనిచేసే వాళ్ళనే దేవుని సేవకు పిలిచాడు కదా. ఊరిని ఖాళీగా ఉండే వాళ్ళని ఆయన పిలిచిన వాడు. మనకు కూడా దేవుడు కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తి పని కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం జీవనం చేయడానికి ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నేను కష్టం చేసి అమ్మని నాన్నని వాళ్ళు ఉన్నంత కాలం సహాయం చేయాలి ప్రభు అనుకుంటే నీకు మంచి ఉద్యోగాన్ని మంచి పనిని ఆయన చూపిస్తాడు. తీరుకొండదు, శరీరంలో దృఢత్వం ఆరోగ్యం ఇస్తాడు. అలాగున దావీదు పాత కాలాన్ని జ్ఞాపకం చేసుకుని నేను ఆ సింహాన్ని చంపినప్పుడు, ఎలుగుబండిని చంపినప్పుడు నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, నేను కాదు కాపరి అనే అనుభవం నాకు ఉంది, నేను ఆ గొర్రెల్ని కాపాడాను. అలాగున్న దేవుడు నా రాజ్యంలో ఉన్న తన ప్రజలందరినీ కూడా అలాగున్న కాపరిగా ఉండి కాపాడేవాడుగా ఉండాలి అని ఆదర్శాన్ని చూపిస్తూ ఆ మాట మాట్లాడుతున్నాను. ఏ మాట? అంతే కదా, దేవుని చెప్పమలేదు. ఆయన నా కాపరి, నాకు లేని. విచిత్రం ఏంటంటే ఒకసారి జంప్ చేసి 6వ వచనంకి వెళ్తే నాకు ఇంకేం అవసరం లేదయ్యా అన్నట్టుంది మొదటి వచనం. కానీ చివరి వచనంలో ఏముంది? లేదు నీ కృప కనికరం నాకు ఎప్పుడు ఉండాలి, నేను కూడా నీ సన్నిధిలో ఎప్పుడు. చూసారా తేడా ఉందా మొదటి వచనానికి చివరి వచనానికి? అదే మనకు జుంటికైన ధారల కంటే మేలిమి బంగారం కంటే ప్రభు మెదడు కంటే దేవుని మాటలు వచ్చినవాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించిన తర్వాత అబ్బా చాలు ప్రభువా అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. నా ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, రక్షించబడాలి. అదే ప్రభు చెప్పాడు. వీరి కోసమే కాదు నేను ప్రార్థన చేసేది, వీరి ద్వారా ఎందరైతే నమ్ముకుంటారో వారు కూడా నేను పిల్లలు కావాలయ్యా అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో చివరి శిలువ ప్రయాణంలో ఆయన వెళ్ళక ముందు అలా ప్రార్థన చేశారు. కనుక ఈ భాగంలో ఆయన నా కాపరి, నాకు లేని కలుగుదు అంటూ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిచి. పచ్చిక గల చోట్లలో పరుండ చేస్తున్నాడంటే పచ్చిక గల చోట్లలో మేత వేసిన తర్వాత అక్కడ పండుకొని విశ్రాంతి తీసుకుంటామని గొర్రెలు. శాంతికరమైన జలములు అంటే కావలసిన నీళ్లు ప్రక్కనే ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీళ్ల వల్లనే ఈ పచ్చదనము వచ్చింది. ఎడారి ప్రాంతం అది, ఎక్కడో ఒక దగ్గర వాగుల దగ్గర మాత్రమే పచ్చిక. అవన్నీ వెతికి కాపరి ఆ గొర్రెల్ని అక్కడ పడుకునేటట్టుగా అనుమతిస్తే అవి భద్రతగా నిర్భయంగా నిబ్బరంగా పడుకొని విశ్రాంతి. అలాగనే కనుక వదిలిపెట్టేస్తే ఏమైపోద్ది నిద్ర? ఇప్పుడు పిల్లలు నిద్ర లేయడానికి పొద్దున్నే లేసే వాళ్ళు ఎవ్వరు కనబడట్లేదు నా కంటి వరకు, నా కంటితో చూస్తూ. అది అండర్స్టాండ్ చేసుకోండి, నేనైతే చెప్పను. పొద్దున్నే నిద్ర లేచి సూర్యోదయానికి ముందే లేచి ఎవరైనా కానీ ఇంటి ముందు శుభ్రం చేసుకుంటూ, ఇల్లు శుభ్రం చేసుకుంటూ, ఒళ్ళు శుభ్రం చేసుకుంటూ, పిల్లల్ని శుభ్రం చేస్తూ ఇట్లా ఉండేవాళ్ళని. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరు కనబడట్లేదు. పని అదిగో అమ్మగారు చెప్తున్నారు. అస్సలే ఇంట్లో ఉండే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదని ముందే చెప్పానుగా. ఇప్పుడు పనికి వెళ్ళాలంటే కూడా పనికి వెళ్ళేదానికి ఎంతసేపటికి వెళ్ళాలి? 9ంటికి కదా ఉండేది. ఒక 10 నిమిషాల ముందు సరిపోతుంది. లేకపోతే నిద్ర మనతో నిద్ర కళ్ళతో ముందే ప్రామిస్ చేశారుగా పనికి రమ్మని. నాకు మళ్ళీ ఎదుక్కునే పని లేదుగా.
కాబట్టి టయానికి అక్కడికి వెళ్ళిపోయి ఏర్రా ఒక 10 నిమిషాలు లేట్ అయిపోతే ఏదో ఒకటి చెప్తారు. ఇప్పుడు నిబద్ధత అనేది అట్లా ఈ పచ్చిక గల చోట్ల గొర్రెలను అట్లా పెట్టేస్తే అదే నిద్రలో ఉండి ఏమొస్తుంది వీటికి? సోమరితనం వస్తుంది. అందుకే 3వ వచనంలో ఏమంటాడు? నా ప్రాణమును ఒక ఆయన సేద తీర్చు, నా నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. పైకి లేపి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రాణానికి సేద తీర్చుతూ ఆ మత్తు వదిలేటట్టుగా ఆయన నీతి మార్గంలో, ఆయన నామాన్ని బట్టి నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. మన యొక్క ప్రయాణం యేసు ఎదుట ఉన్న యేసు ప్రభువు ముందు పెట్టుకొని మనం ఏం చేయాలి? ముందు హెబ్రీ పత్రికలో పరిగెత్తుతూ నడుస్తూ చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. నిలబడేటువంటిది క్రైస్తవ ప్రయాణము. నడుస్తూనే అప్పుడే చురుకుదనంతో హుషారుగా ఎప్పుడు లేనట్లుగా ఎక్కడ పడితే అక్కడ పొద్దున పూట నడుస్తూనే ఉన్నారు చాలా మంది కదా. రాత్రి పూట సాయంత్రం పూట కూడా టైం లేకపోతే పొద్దుపోయినా కానీ కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో 24 గంటలు నడవచ్చు, జిమ్ చేయొచ్చు, ఈత కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. అట్లాంటి వసతులు కూడా మానవ జీవితంలో నడక అనేది లేకపోతే శరీరం మొద్దుబారిపోయి సోమర్తనంతో ఉంటుంది. నడక అంటే ప్రవర్తనకి సాదృశ్యంగా మన యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే, బహిరంగంగా మన సాక్ష్యం సరిగా లేకపోతే మనము దేవునిలో నడిచేవాడి అనుభవాన్ని మనము కోల్పోతాం. అది ఇక్కడ అంటా ఉన్నాడు. నేను ఊరికి అట్లా చెప్పుకుంటే అంటున్నాను అన్నమాట. వచనాలు 4వ వచనంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను అంటే, గాఢాంధకారపు లోయ అంటే, గాఢాంధకారపు లోయ ఎవరైనా చూసిచ్చారా? నేనైతే చూడలే. చూస్తే మళ్ళీ రామే. ఇంకా ఇప్పుడు అర్థమైంది ఏంటో గాఢాంధకారపు లోయ అంటే. చనిపోయిన వాళ్ళు కళ్ళు తెరిచినా తెరవలేరు, తెరిచిండు చనిపోయినా కళ్ళు మూసుకోకపోయినా వాళ్ళకేమీ కనపడదు. ఆ శరీరం మీద జేసీబీ తోటి మట్టి వేసినా వాడికి నొప్పి అనిపించదు, లేదు కాలు చేసినా నొప్పి అని. అంధకారంలోకి వెళ్ళిపోవటం మరణాంధకారం. యేసు ప్రభు ప్రవచనాల్లో లూకాసు వార్త 1వ అధ్యాయంలో చీకటి ఛాయలలో నడుస్తున్నవాడు, మరణాంధకార ఛాయలలో జీవిస్తున్నటువంటి వాడు, వారికి వెలిగివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రభు వచ్చినప్పుడు ఏ సమయంలో వచ్చాడు? దేవదూతలు పైనుంచి కింద నుంచి వస్తా ఉన్న దిగుతూ ఎక్కుతూ ఉంటే ఆ వెలుగును చూస్తేనే కదా వాళ్ళు ఆశ్చర్యపడింది. అంటే చీకటి అవలంబుకున్న రాత్రి వేళలలో యేసు ప్రభు పుట్టాడనేటువంటి సువార్త వినబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము సంచరిస్తూ ఉన్నది గాఢాంధకారపు లోయలో సంచరించడం అంటే అర్థం ఏంటంటే, గాఢాంధకారపు లోయ అంటే లోకస్తులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. బతికున్నామన్నారు కానీ చచ్చిన వాడు అని బైబిల్ చెప్తారు. ఇలాగా మరణాంధకారపు లోయ అంటే చనిపోయి పడవేయబడినటువంటి. కానీ ఇక్కడ ఏం రాసింది? సంచరించినను అంటే నేను అలాంటి అంధకారంలో లేక మరణించిన స్థితిలో నేను వెళ్ళిపోయినా కానీ మట్టిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. దాన్ని దయచేసిన దేవుని వద్దకి. అంటే నేను మరణించానని అనుకుంటున్నారు, నన్ను కూడా పాతి పెడుతున్నారు, కానీ నేను ఎక్కడ ఉంటున్నాను? ఆ అంధకారంలో నా ప్రయాణంలోనే నేను సంచరిస్తూనే ఉన్నాను. అంటే మరణములో నుంచి నిత్య జీవములో యేసు ప్రభు రక్తము ద్వారా నన్ను దాటించున్నాడు. నేను సంచారం చేస్తున్న స్థితిలో ఉన్నాను. అది అంధకారమే, కానీ అక్కడ కూడా నన్ను ఆయన నడిపిస్తున్నాడు. ఈ మరణం అనేటువంటి ప్రయాణము ద్వారా పరలోకానికి నేను వెళుతున్నాను అన్నట్లుగా దావీదు ధ్యానము రచన ఎంత అద్భుతంగా ఉంది కదా. గొప్ప పాటలు రాసే అలవాటు, ధ్యానం చేసే అలవాటు, సంగీత విద్వాంసుడు, ఆ వీణ పట్టుకొని వాయించే అలవాటు, తన సొంత ధ్యానంలో నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి. ఇవి ఊరికినే ఎక్కడెక్కడో కూర్చొని సముద్ర తీరానో ఎక్కడో కూర్చొని లోకంలో ఉండే కవులు రాసినట్టుగా రాయలే. ఆయన లిటరల్గా గొర్రెల్ని కాస్తున్నప్పుడు ఆ సింహం ద్వారా వచ్చిన భయాన్ని చూచాడు. ఆ మరణించేటువంటి స్థితిని, సింహం ఎదురు పడితే మరణించే స్థితి కాబట్టి ఇంకేముంటుంది? దాన్ని జయించే వాళ్ళు ఎవరైనా ఉంటారా?
దాన్ని పట్టుకొని చీల్చేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటి పరిస్థితులను కూడా అధిగమించి వచ్చాడు కాబట్టి ఆ అనుభవంతో రాస్తున్నాడు. దేవుని వాక్యం కూడా కొన్నిసార్లు దేవుని సేవకులు చెప్తున్నారు, దేవుడు వాడుకుంటున్నాడు అని అనుకుంటే మనము చాలాసార్లు ఏదోలే వచ్చాడు వాక్యం చెప్పాడు వెళ్ళిపోయాడు అని అనుకుంటాం. కానీ వాస్తవానికి అనుభవపూర్తిగా సేవలో ఉండి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటే ఆ నడిపింపు అనేది ఒక ప్రత్యేకంగా అన్ని రకాల వసతులు ఉండి ఆ స్క్రీన్లో కనిపించే రకరకాల వేషాలు పడిపోతే తీకండి. ఆ వేషాలతోటి చెప్పేవాళ్ళు ఏదో బుక్ నాలెడ్జ్ ఎలా ఉపయోగిస్తారు తప్ప అందులో నడిపింపు అనేది సమృద్ధిగా వినేవాళ్ళు పాటలు పాడేటప్పుడు ఎమోషన్ తెప్పించేటట్టుగా పాటలు పాడవచ్చు, కానీ ఆ సమయంలో అట్లా అనిపిస్తుంది, కానీ తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ మామూలు. అదే దేవుడు ఈ మరణాంధకార లోయలో సంచారంలో ఉండే అనుభవాన్ని ఇచ్చిన దావీదు ఆ మాటల్ని మనం కూడా ఆలోచన చేసి కనుక ధ్యానం చేస్తే ఎట్లా ఉంటుంది? ఆ రుచే వేరుగా ఉంటుంది. అది అక్కడ ఆయన అంటున్నాడు, నీవు నాకు తోడయ్యందు, నీ దుడ్డు కర్రయ్యందు, నీ దండమును నన్ను ఆదరించిన ఆ పరిస్థితులలో కూడా నీవు నన్ను విడిచిపెట్టవు, తోడుగా ఉంటావు అని మనం చూస్తాం. దుడ్డు కర్ర దండం అనంటే గుండ్రంగా ఒక బెల్ట్ లాంటిది వేసి గొర్రెల్ని లోపల పెట్టి పొంచి భద్రపరచడానికి అనుకూలంగా ఆ బెల్ట్ లాంటిది దడి కట్టి ఒకటే ద్వారాన్ని పెట్టి ద్వారం దగ్గర కాపరి నిలబడతాడు. గొర్రెలన్నీ బయట ఉంటాయి. ఈ కాపరి ద్వారం నుంచి లోపలికి వెళ్తే మొత్తం గుంపులుగా లోపల వచ్చి పడుకుంటాయి కదా. ఆ తర్వాత కాపరి ఆ ఒక్క ద్వారం దగ్గర బయట కూర్చొని కునికిపాట్లు పడుతూ క్రూర మృగాలు రాకుండా వాటిని భద్రపరిచి కాపాడుతుంటాడు. ఒకవేళ ఏదైనా వచ్చిందంటే వాటిని రక్షించడానికి ఒక కర్ర, వాటిని మేత పెట్టడానికి, వీటిని క్రమశిక్షణ నడిపించడానికి ఒకే కర్రకి ముందు ఒకటి వెనక ఒకటి ఆకారాలు ఉన్నటువంటిదే దుడ్డు కర్ర దండం. అలాంటి పద్ధతినిచ్చి కొన్నిసార్లు పొరపాట్లు చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న పరిస్థితి మనకు పెట్టి మన మనసులో అర్థం చేసుకున్నట్టుగా చేసి క్రమశిక్షణలో నడిపించి క్రమశిక్షణాన్ని మేత పెట్టి ఆ శ్రమల మార్గం గుండా పరలోకానికి వెళ్ళగలిగితే చాలు కదా. ఇప్పటి కాలపు శ్రమలు రావు మహిమ ఎదుట ఎన్నతగినవి కావయ్యా, నేను నిన్ను ఉద్దేశపూర్వకంగా దుఃఖపెట్టడానికి నాకు ఇష్టం లేదు అంటారు విలాప వాక్యం. మనల్ని సరిచేయడానికి ఆ దుడ్డుకర దండాన్ని ఉపయోగిస్తారు తప్ప మనల్ని కొట్టడానికో మనం దుఃఖపడుతూ ఏడుస్తుంటే చూసి ఆనందించడానికో కాదు. నాకు ప్రయాణం చేసి ట్రైన్లో వెళ్తా ఉంటే పైనుంచి ఒక లగేజ్ నెత్తి మీద పడింది. నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక కీడు చేశాడు నాకు. నేను పేర్లు అయినా చెప్పను, ఊరికి ఇంతవరకు వినండి, అనుభవించి చెప్తున్నాను అనమాట. ఆ పై నుంచి లగేజ్ నెత్తి మీద పడితే ఎట్లుంటుంది ఈ వయసులో? ఏసీ పోగేది చిన్నగా ఉంటుంది, పెద్ద లగేజ్ అది నెత్తి మీద పడింది. కానీ గట్టి శరీరం కష్టపడి వచ్చాను కాబట్టి ఏం కాల, కొద్దిగా చట్టబాయించాను. కానీ పక్కన కూర్చొని ఊరికి గమ్మునుంటే బాగుండేది. ఏమన్నాడు తెలుసా? మూలిగే నక్క మీద తాటకాయ కొన్నట్టుందే అంత. అంటే మూలిగే తట్టు చేసిన అతనే నన్ను మూలిగే నక్క మీద తాటకాయ కొన్నట్టు ఉంది అని ఇంకా ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు లిటరల్గా. అప్పుడు నాకు అనిపించింది, ఎంత టేస్ట్గా ఉంది ప్రభు అది నా మీద పడితే. ఇతని ఈ మాట అంటుంటే ఎంత టేస్ట్గా ఉంది నాకు అనుకున్నాను. ఆ ఆనందం అతనికి అసలు అర్థం కాదు. ఆయనతో నేను మామూలుగానే మాట్లాడాను. అలాగే మనల్ని బాధ పెట్టి నవ్వేవాడు దేవుడు ఎంత మాత్రం. అట్లాంటి వాళ్ళు అసలుకి మన పక్కన ఉన్నా కూడా వాళ్ళు విశ్వాసులే కాదు, అసలు ఇంకా నాయకులని అసలే అనకూడదమ్మా, వాడుకోకూడదు కూడా అలాంటి వాళ్ళ వల్లనే సంఘాలు నేడు పాడైపోతాం. హృదయంలో శుద్ధి ఉండదు, ఒకరు బాగుపడితే చూడలేరు, ఒకరు వాక్యం సక్రంగా చెప్పి వినలేరు. వాళ్ళ గర్వము అనేటువంటిది వాళ్ళని తక్కువ స్థాయికి వెళ్ళడానికి అస్సలు అనుమతించారు. ఆ స్థాయి నుంచి దిగడానికి వాళ్ళు చేతగా జరిగితే ఇంకంటే వాళ్ళు. కానీ దేవుని భక్తుడు రాజు అట్లగా, నేను రాజునయ్యానయ్యా, గొర్రెల దొడ్లో నుంచి నన్ను రాజాంతఃపురానికి తీసుకొచ్చే ఉన్నది. అప్పుడు నేను ఎట్లా కాపాడబడ్డానో నా
రాజ్యములోని ఇశ్రాయేలీయుల నీ ప్రజలు కూడా అలాగే నీ చేత కాపాడబడాలి అని పాట రాశారు. కాబట్టి ఆ 4వ వచనం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తలాంటి నా గిన్నె నిండి. శత్రువులు ఇంత భోజనం సిద్ధపరచబడ్డం అంటే ఎంత ఆశ్చర్యం ఉంది కదా. దీని ధ్యానము భావం ఏంటంటే, మన ఎదుట ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి, శత్రువు లాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మనసులో నిబ్బరత, ఆ యుద్ధ భూమిలో ఆహారం తినడము అని అంటే మామూలు విషయము. మిలిటరీ వాళ్ళు వాళ్ళకున్నటువంటి మందుగుండు సామాన్లు, తుపాకులు, ఆ గుండ్లు ఇవన్నీ ఉంటాయి, బరువులు చాలా ఉంటాయి. వాటితో పాటు విపరీతమైనటువంటి రొట్టెలు, మాంసాలు ఇవన్నీ కూడా ఉంటాయి, నీళ్లు కూడా ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. మనం ఎందుకు ఇక్కడి నుంచి చెప్పుకోవాలన్నీ. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆకలి వేసినప్పుడు ఎక్కడో ఎవరి దగ్గరికి వెళ్ళి తినాలని పనిలే, వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసుకొని గబగబా తినేస్తా ఉంటారు. వాళ్ళు తినే టైంలో శత్రువుల మీద బాంబు వేయడానికి రెడీ అయ్యడానికి, కాల్చడానికి ఎట్లుంటుంది, అది అట్లనే ఉన్నపాటును వదిలి ఆ తోట కానీ తగిలితే పడి చచ్చిపోతాడు. లేదు చురుగుదనంతో ఉండి అతన్ని కనుక ఇతను కాల్ చేస్తే బతుకుతాడు అన్నమాట. అది శత్రువు ఇంకా భోజనం సిద్ధపరచడం అంటే. ఇది ఇమాజిన్ చేసుకుంటే అనుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఊరికి ఇక్కడ కూర్చొని ఆహా అనుకుంటే అర్థం కాదు. కానీ దేవుని పిల్లమైన మనకు శత్రువు లాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నా కానీ నీతిమంతుని పిల్లలు ఆకలి ఎట్లా ఉందో వింటా ఉంటే అది మన పరిస్థితి. ఇంకంతకంటే ఇంకేం కావాలి దాని గురించి. నా గిన్నె నిండి పొల్లుచున్నది. దాని భావం ఒక మాటలో చెప్పిన, నా గిన్నె నిండి పొల్లుచుందంటే దేవుడు నీకు సమృద్ధినిచ్చి, నీ బిడ్డల్ని సమృద్ధిగా ఆశీర్వదించి, నీకు కావలసినంత అసలు ఆకలి అనేదే తెలియకుండా 3 పూట్ల దేవుడు భోజనం పెట్టి 2 పూట్ల, మిగతా 2 పూట్ల కూడా అంటే పొద్దున్న 9:30కి మధ్యాహ్నం 3:30కి స్నాక్స్, టీ, కాఫీ అన్నీ ఏర్పాటు చేసి, మధ్యలో నీరసం వస్తే కొబ్బరి బొండం తాగిన డబ్బులు ఇచ్చి, చల్లగా ఏసీలో ఉండే అనుమతిని ఇచ్చి, ఎక్కడి నుంచైనా ఎవరితోనైనా మాట్లాడేటువంటి డివైజులు చేతిలో ఇచ్చి, దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఎందుకో తెలుసా? నా గిన్నె నిండి పొర్లుచుంది అంటే అర్థం ఏంటంటే, నేను తినిన తర్వాత బీదలైనటువంటి వాళ్ళు కూడా నా సంపాదనలో నుంచి, దేవుడిచ్చిన ఆశీర్వాదాల నుంచి అది పొంది పొర్లాలి అంటే వాళ్ళకి చెయ్యి చాపే అనుభవంలో నన్ను ఉంచాడు దేవుడు అని భావం. వెళ్ళింది లోపలికి. అంతేగాని దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు బ్రదర్, నేను సాక్ష్యాలు చెప్తా ఉంటాను చాలా మంది. చెప్పేది మంచిదే, చెప్పడంలో తప్పు ఉందని నేను చెప్పట్లే. ఎందుకు నిన్ను అంతగా ఆశీర్వదించాడు? సంఘములో నీ ద్వారా అనేక మంది దేవుని ఆహారాన్ని భుజించేదే కాదు, శారీరకమైనటువంటి ఆహారం లేనటువంటి వాళ్ళకు కూడా నీవేదో అంతో ఇంతని కాదు సహాయం చేయగలిగిన స్తోమత నీకు ఇచ్చాడు. అంతేగాని నీ దగ్గర అది ఉంచుకొని 1,00,000 కోట్లు ఉంటే కూడా 1 కోటి రూపాయలు దాని నుంచి తీయడానికి ఇష్టపడుతుంది కొంతమందికి. ఎందుకంటే 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పలేడుగా. 1000 కోట్ల నుంచి 1 రూపాయి తీస్తే తక్కువ అనిపిస్తుందిగా. తీరు బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇన్ని లక్షలు ఉన్నాయని చెప్పుకోవడానికి వీలు పడదుగా. తీస్తే తీరు అది అట్నే ఉంటే ఇది బకెట్ దాన్ని పోతానే ఎవరో తింటారు తర్వాత. అలా కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నా గిన్నె నిండి పొర్లుచుందంటే అర్థం మన ద్వారా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని గౌరవిస్తూ, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇచ్చే స్తోమత ఇచ్చాడు దేవుడు అని మనం ఇచ్చేవాళ్ళంగా అది గిన్నె నిండి పొరలు ఉంటాయి. అంతేగాని గిన్నె నిండా మొక్కలు, గిన్నె నిండా నిరీక్షణ గారి ఇంటికి ఎప్పుడు భోజనానికి వెళ్ళినా అంటే పూడికి పెట్టిన భోజనం పెడతాడు. చాలా రుచిగా చేసేది అమ్మగారు, భలే ఇష్టం. ఇప్పుడు నాకు అవకాశం దొరకట్లేదు లేండి. వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, అప్పుడు నిండా ఉంటారు, ఇంటి నిండా పిల్లలు గుమ్మలాడుతూ ఉంటుంది కోడికూర వాసన. ఇంకా వాక్యం పూర్తి కాలేదు అనుకుంటా ఉంటారు అన్నమాట మిగతా వాళ్ళు. ఆ రోడ్లో వాక్యం ఉంటుంది, ఇంట్లో ఉడకుతూ ఉంటాయి. ఎందుకని? వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కాదు, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి ఒక కార్పెంటర్ మాత్రమే. ఇప్పుడు దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు? పిల్లలందరినీ ఆశీర్వించలేదమ్మా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. చేతి పనిని
నా చేతి పనిని ఆశీర్వదించు, నా వేళ్ళకి యుద్ధాన్ని నేర్పించమన్నాడు. కానీ తన తలంపులలో ఎంత నైపుణ్యం ఉంటే దావీదు సింహాన్ని జయించగలిగాడు, ఎలుగుబడిని జయించగలిగాడు, గొల్యాతుని జయించగలిగాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానం, ఆయన యొక్క పోషణ. దావీదు తన సొంత సంపాదనలో నుంచి యెరూషలేం మందిరానికి తను చనిపోయిన తర్వాత కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా నిధి ఇచ్చి వెళ్ళాడు కదా. సొలొమోను పేరుతో రాయలేదు, దేవుని మందిరానికి అనే మాట ఉపయోగించాడు. నా సొంత ధనాన్ని నా దేవుని మందిరానికి నేను, నా యొక్క మనస్సు ఆయన మందిరంలో వెళ్ళాలి అని అంటే అది భక్షించేదిగా, ఆయన సన్నిధి అంత ఇష్టంగా ఉంది. అలాగా చెప్పాడు. అది గిన్నె నిండి పొరలడము అంటే 5వ వచనం. 6వ వచనం మనం ధ్యానం చేయాలనుకుంది, చేయలేకపోవచ్చు ఈరోజు సమయానికి, కానీ కొద్దిగా చెప్పి ముగిస్తాను. 6వ వచనం ఏముందంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మొదటి వచనం చదవండి ఒకసారి అందరం కలిసి. యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే నాకు ఇంకేం అవసరం లేదయ్యా అన్నట్టుంది కదా. ఆయన ఉన్నట్టు చాలు అన్నట్టుంది, అంతే చాలు అనుకున్నాడు. దేవుడు శరీర రీతిగా ఆత్మీయ రీతిగా ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇంకా చాలు అనుకోకుండా మళ్ళీ కోరిక పుట్టింది. 6వ వచనానికి వచ్చేటప్పటికి మధ్యలో ఇన్ని ప్రయాణాలు చేసి మనం కూడా వచ్చాం. 6వ వచనంకి వస్తే ఏం కోరిక పుట్టింది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట. దాని గురించి ఒక మాట మనం ధ్యానం చేస్తే, ముందు కాపరి ఉన్నాడు, గొర్రెలన్నీ వెళ్తా ఉన్నాయి, వెనకేమున్నాయి? కృపా క్షేమములు. అవి మనం అనుకోవాల్సింది. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు. ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ముందు వెనక ఉండి కాపాడుతాడు. పాత నిబంధనలు ఎన్ని వచనాలు ఉంటాయి, మన సమయాన్ని బట్టి తీయట్లేదు అంతే. ఆయన కాపరిగా ముందున్నాడు. ఆయన్ని చూచి అమాయకంగా గొర్రెలు ఆయన కాళ్ళను చూచి ఆయన అడుగు జాడల్లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఆయన శిలువకు వెళుతూ ఉంటే రక్తసిక్తమైనటువంటి పాదాలు, రక్తం కారుతూ, శరీరంలో నుంచి రక్తం కారుతూ ఉంటే ఆ పాదాలు నడిచి వెళుతూ ఉంటే రక్తపు ముద్దలే దారిలో కనబడుతూ ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ గారు మంచు పర్వతాల్లో సువార్త సేవ చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన ఆ చెప్పులు లేనటువంటి స్థితిని ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సి వచ్చిందట. పుస్తకంలో రాస్తే నేను చదివాను, నేను చూసిరట. అయితే ఆయన నడుస్తూ వెళుతూ ఉంటే ఒక మహర్షి ఎదురుగా కనబడితే ఆయనని ప్రభువు గురించినటువంటి మాటలు మనకు తెలియజేస్తుంటే, ముందు నీ పాదాలు చూసుకోవయా ఎట్లా ఉన్నాయో, వెనక మంచు తెల్లగా ఉంటే రక్తపు ముద్రలాగా నీ పాదాలు ముద్రలు పడుతున్నాయి, అక్కడ ఎందుకు ఇంత శ్రమ నీకని చెప్పంటే, నా ప్రభు నా కొరకు పాదాల్లో చీరలు కుట్టుకొని పరిశుద్ధుడైన ఆయన నా కొరకు తన శరీరాన్ని ఆయన అప్పగించాడయ్యా. ఆ జీవం కలిగిన దేవుని గురించి నేను చెప్పడానికి ఈ రక్తపు ముద్దలు లాంటి వెనక్కి తిరిగి చూస్తే మంచు మీద, తెల్లటి మంచు మీద రక్తపు ముద్దల్లాగా నా పాదాలను చూస్తే ఆయన పాదాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ఆయన అడుగుజాడలు నేను నడుస్తున్నాను. ఎట్లాంటి భక్తులండి! ఇప్పుడు పుస్తకాల్లో మిగిలిపోయారు కానీ ఇప్పుడు అట్లాంటి భక్తులేని. నేను కూడా మన బ్యాటరీ బండి మీద ఈరోజు ప్రత్యేకంగా నేను నా భార్య కూడా క్షేమంగా నేను మందిరానికి రావడానికి ఒకే ఒక క్షణం అడిగా, అమ్మా నాతో కూడా రాకూడదా నువ్వు కూడా ఈరోజు అని. వెంటనే అనుమతి ఇచ్చింది. అటు వెళ్ళాల్సిన స్కూటర్ ఇటు నేరుగా ఇట్లా వచ్చేసాం. ఈ రోజున అలాంటి వసతులు దేవుడు మనకు. అప్పట్లో ఆ చెప్పులు వేసుకొని నడుస్తుంటే కిర్రనేది చర్మం చెప్పులు, అవి అరిగిపోయేది, మడిమలు బయటకు ఉండేటి, బొటన వేళ్ళు కింద నేలకి తగిలేవి, అరిగిపోయిన చెప్పులు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అలాంటి చెప్పులు వేసుకొని చిన్న సంచి వేసుకొని కర్ర పెట్టుకుని వచ్చే సేవకులు ఇప్పుడు ఎవరైనా కనబడుతున్నారా? నేను కారు వేసుకోవద్దాం అనుకున్నా. ఈరోజు అయితే అమ్మగారు వస్తున్నారని నాకు ముందుకు తెలిసి ఉంటే వసతి ఇచ్చాడు దేవుడు. ఇక ఏసీ కార్లో వచ్చి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో
కానీ దేవుడు ముందున్న కాపరిగా ఉన్నాడు అనంటే ఆయన అడుగుజాడలో మనం నడుస్తున్నాము. అలాగా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నందుకు ఆయన ఏమి ఇచ్చాడు వెనకాల? కృప, పక్కన క్షేమం. ఇద్దరు మనుషుల్లాగా ఆలోచనలో పెట్టుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక. ఆయన తండ్రిగా ప్రేమించాడు, కుమారుడుగా రక్షించాడు, పరిశుద్ధాత్మగా మనతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరు ఇవ్వలేనటువంటి సంతోషాన్ని ఆత్మలో కలిగిస్తా ఉన్నారు. ఇది కృపాక్షేమం అంటే. ఎప్పుడు దేవాన్ని ఆశీర్వదించి, దేవా నా దగ్గర డబ్బులు లేవు, దేవా రేపు పొద్దునే తీయాలి, ఈ అమ్మాయి పెళ్ళెట్టు తీయాలి, ఈ పిల్లడు ఉద్యోగం ఎత్తుకే, ఇది కాదు మనకు కావాల్సింది. ఆయన కృపాక్షేమం అంటే అంతే. ఎన్ని వచనాలు ఉన్నాయి అన్నీ చెప్పుకొని. ముందు ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ తల వంచుకొని వెళ్తున్నాం. ఎత్తడం నాకు రాదయ్యా అనే మనసు మనలో ఉన్నప్పుడు వెనకాల ఏమిస్తాడు? కృప. అవి ఎప్పుడు దాకా ఉండాలంటున్నాడు కోరిక ఇక్కడ? చిరకాలము కాదు, కృపాక్షేమములే నా వెంట వచ్చిన. అంటే ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆయన చూస్తూ వెళ్తున్నా, వెనకాల ఆయన కృప ఉంది, ఆయన క్షేమము. ఇంగ్లీష్లో ఏముందంటే గాడ్స్ గుడ్నెస్ అండ్ మెర్సీ ఫాలోస్ మీ. గాడ్స్ గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఫాలో మీ. అవి రెండు నా వెనకనే వస్తూనే, ఎందుకంటే నేను ఆయన్ని నమ్ముకున్నాను కాబట్టి. ఆయన మంచితనము ఒక ప్రక్కన నాకు వెనకాల నుంచి ముందుకి కాపాడుతూ నడిపిస్తుంది. ఆయన కరుణ, నేను చిన్న పొరపాట్లు చేసినప్పుడు నన్ను విడిచిపెట్టకుండా, నన్ను మరిచిపోకుండా, విడువను ఎడబాయనని చెప్పి నన్ను కరుణిస్తూనే, ఆయన మంచితనము ద్వారా నాకు ఆహారం దొరుకుతుంది, భద్రత ఉంది. ఆయన కరుణ ద్వారా నన్ను కరుణించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి, జాలి పడే తండ్రి ఎప్పుడు కూడా కోపగించుకునేవాడుగా, ఆ కరుణ లేక జాలి నాతో వెనకనే వస్తుంది. కాబట్టి ఎంతమంది ఎవరు ఏమనుకుంటే మాత్రం నాకేమీ పర్వాలేదు. అవి నా వెంట వస్తూనే ఈ లోకంలో బ్రతికినంత కాలం ఉంటాయి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా అవి వస్తూనే, అలాగా వస్తూ ఉండి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయి నన్ను? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. దేవా నీవు ఆయుష్ని ఇమ్మంటే ఏమిచ్చావు? దీర్ఘాయుష్ను. దీర్ఘాయుష్ అంటే అర్థమైంది బైబిల్ భాషలో నిత్య జీవం. ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆయన మంచితనము, ఆయన కరుణ మనతో ఉంటుంది. అంతేకాదు, మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మనము, నేను ఈ లోకంలో ఉన్నంత మట్టుకే కాదయ్యా, నేను ఎక్కడ ఉండాలా? చిరకాలం యెహోవా మందిరంలో. యెహోవా మందిరము అని అంటే మనము ఆరాధన చేయడానికి అనువుగా ఈ భౌతిక సంబంధించిన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలను ఇది సరైనటువంటి మందిరం అని అంటే మీరు వేరేగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడికి పోకపోతే, దేవుని మందిరానికి ఈరోజు మీరు రాకపోతే మీకు శాపమే, దేవుని మీరు ఇవ్వకపోతే మీకు శాపమే. ఇట్లా చెప్పే సంఘ పెద్దలు ఉంటారు, ఇలాగ చెప్పే సేవకులు ఉన్నారు. ఈ కట్టడంలో నువ్వు కూర్చోలేదు కాబట్టి నేను నీతో మాట్లాడను, నీకు నాకు సంబంధం లేదు అనే టైప్లో నేడు ప్రజల్ని మోసం చేసేటువంటి పరిస్థితులు. అది కాదు, ఇది ఆరాధన చేయడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం. ఇంటిలో ఆరాధన చేయడానికి వసతి ఉండదు కాబట్టి మనం ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలి. కనుక అనేక కుటుంబాల సముదాయం దేవుని మందిరానికి రావాలి కాబట్టి అలాగ ఏర్పాటు చేసుకుంది. అందుకని యేసు ప్రభు కూడా మీరు అనుకున్నట్టుగా నా మందిరము వ్యాపారం ఇల్లు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. కాబట్టి ఇది ప్రార్థన మందిరము, అనేకులకు వసతి కొరకు ఏర్పాటు చేస్తుంది. కానీ అసలు మందిరం అనేది ఎక్కడుంది? ఆయనే దేవాలయము, ఆ గొర్రె పిల్లే దేవాలయము, అందులోనే మనం ఉంటాము. ప్రకటన కావాలని చూసుకోండి చివరి అధ్యాయం. కాబట్టి ఆ గొర్రె మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. మనము గొర్రెలంగా ఉన్నామని ఆయన సింహంగా మొదటిసారి ఆయన కూడా గొర్రె పిల్లగా వచ్చి లోక పాపమును మోసుకొని పోతుంది. దేవుని గొర్రె పిల్లగా
అని రక్షించబడినటువంటి మనలను తిరిగి ఆయన దగ్గర ఉండడానికి తీసుకుని వెళ్ళేశాం. ఆయన ఎట్లా వస్తున్నాడు? పదుమ సింహం వలె వస్తూ ఉన్నాడు. కానీ ఆ రాకడ కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఇలాంటి కీర్తనలు, ఇలాంటి వాక్యము ఆయన ఆత్మ నడిపింపు ద్వారా, దేహి నువ్వు ఇస్తే నేను వింటానయ్యా, నువ్వు మాట్లాడిస్తే నా నోరు తెరుస్తానయ్యా, వినేవాళ్ళు కాదయ్యా, నేను కూడా అనుభవించాలి నీ మాటలు అని అడిగితే ఆయన చక్కటి నడిపింపును చిరకాలము నీ మందిరంలో ఉంటానంటే వచనాలు నేను తీయడానికి పోవట్లేదు. కానీ ఆయుష్ని మనం అడిగితే నువ్వేమిచ్చావు? హిజ్కియాకి 15 సంవత్సరాలు ఇచ్చినట్టు కాదు. ఆ వాక్యంలో దీర్ఘాయుష్ను 21వ కీర్తన 4వ వచనంలో కూడా మాటని చేస్తాడు. మనకు దీర్ఘాయుష్ను శరీర రీతిగా కూడా ఇస్తాడు, ఆత్మీయ రీతిగా కూడా అది నిత్య జీవాన్ని సూచిస్తుంది. అలాగా నేను చిరకాలం నీ మందిరంలో ఏమంటాడు? మళ్ళీ చదివి ముగించేద్దాం. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము. ఆశకి అంతు లేదంటారు చూసారా? ఆత్మీయంగా తీసుకుంటే దేవుని యందు ఇంకా నేను తెలుసుకోవాలి, ఆయన గురించి ఇంకా నేను నేర్చుకోవాలి, ఆయన వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని ఇంకా తెలుసుకోవాలి. నేను బలహీనురాలిని, అయినా నా వెనక నీ మంచితనం, నీ కరుణ ఉంది, నువ్వు నన్ను నడిపిస్తున్నావయ్యా, అంతకు మించింది నాకు ఇంకొకటి. అయితే నా ఆశ ఇంకా ఉంది, నేను ఎప్పుడు నీ మందిరంలో చిరకాలము. ఆ మనసుతో ఉన్నప్పుడే ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు బ్రతుకు మీద ఆశ పడుతుంది, కానీ ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక పుట్టదు. ఏ పరిస్థితికైనా సరే దేవుని బిడ్డలు కృంగిపోయిన స్థితిని ఎప్పుడు పోదు. కృంగిపోయే మాటలు ఇతరులు మాట్లాడవచ్చు, కృంగిపోయే పరిస్థితులు మనల్ని చుట్టుముట్టవచ్చు, దేహంలో మనకి ఇష్టం లేని వ్యాధులు రావచ్చు, మానసికంగా ఇబ్బందులు పడవచ్చు. కానీ నేను చిరకాలం నీ మందిరంలో ఆ ఆశ అనేది మనకు ఉన్నప్పుడే, దేవుని యొక్క ఆ అనుభవంలో మనం నడిచినప్పుడే సంతృప్తి, సంతోషము, ప్రభువా చాలనైనా అన్నటువంటి అనుభవము మనకు కలుగుతుంది. ఆ సంతృప్తి అనేది వస్తుంది. అక్షరార్థంగా వచ్చాము వెళ్ళామన్నట్టు ప్రయోజనము. కాబట్టి ఈ ధ్యానం చేసినటువంటి మనం ఇంకా ప్రభుని అయితే ఎవరైతే అంగీకరించలేదు, హృదయపూర్వకంగా ప్రభుని సొంత రక్షకునిగా కోరుకునండి. ఆయన రక్తం పెట్టి ఉన్నటువంటి సంఘంలో ఇలాంటి దైవ ధ్యానం చేస్తూ ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలను ముందుకు సాగడానికి ఈ చిన్న వాక్య ధ్యానము మనకు సహాయము చేయండి. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఉదయకాల సమయం అందు ఆశ్చర్యకరంగా మిమ్మల్ని ఆరాధన చేయడానికి మమ్మల్ని అడిగి మీ మాటలు మాకు వినిపించు, మమ్మల్ని సంతృప్తి పరిచినంటే మీకు స్తోత్రాలు ప్రభువా. మీరేనైనా మాకు ముందుండి నడిపిస్తూ మీ మంచితనము, మీ కరుణ మా వెనక ఉంది మమ్మల్ని ప్రోత్సాహిస్తూ ఈ లోకంలో ఆయన తనకి మాలినటువంటి కాపరి కింద ఉన్నటువంటి మమ్మల్ని వాడి బారి నుంచి తప్పించి రక్షించి మంచి కాపరిగా మీరు మాకు దొరికి ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించుకొని చివరి వరకు మమ్మల్ని నడిపిస్తూ వెంటాడుతుంది ప్రభు. మీ దగ్గరికి వచ్చేంత వరకు మాకు నైనా మీ కృప ఉందేని తెలియజేసినారు. నిరుత్సాహంతో, నిస్సత్తువతో, నిరాశతో నేను జీవించకుండా మీ పట్ల ఆసక్తిని మాకు నేనే కలిగించుకుని ఇతరులకు ఆదర్శవంతంగా ఉండడానికి చిన్న ధ్యానాన్ని దీవించమని మీకే మహిమ తెచ్చుకోమని చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలతో ఆశీర్వదించి పంపించుకోండి. ప్రయాణాల్లో మీ కృపా సహాయాన్ని తోడుగా ఇచ్చి మెరుగైన ఆరోగ్యములతో ఆశీర్వాదములతో మేము మరొకసారి చూసుకుని మిమ్మల్ని స్తుతించి పర్యంతరము మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.